వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సత్యన్ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి సత్య దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ దర్శనం సమయంలో ముగ్గురు కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప, కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బార్బరిగడ్ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అలాగే మ్యాట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. పొలిమేర 3 స్టార్ట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది. ఇంకా కథలు ఓకే చేస్తాను. ఇంకా ఈ సంవత్సరం ఒక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలేనని డిప్యూటీ సీఎం పేరు. దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాడిని బెంగళూరులో. స్కూల్లో అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు. మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే, ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలి అందుకని ఏంటంటే, కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే, అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు, చేమలు, మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులు చూస్తాం ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా, ఖచ్చితంగా చూస్తాం. ఐజీఎంసీ స్టేడియంలో 5వ పుస్తక మహోత్సవంకి వేలాది మంది హాజరయ్యేలా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో గత 2 సంవత్సరాలు 2 పుస్తక మహోత్సవాలు నిర్వహించారు. 33, 34 పుస్తక మహోత్సవాలు పాలిటెక్నిక్ కాలేజ్ నిర్వహిస్తే చాలా మంది ఇబ్బంది పడినారు. పార్కింగ్ ప్రాబ్లం కొంత, లేకపోతే అక్కడ రావడానికి గ్రౌండ్ లో కొంత కంఫర్టబుల్ లేకపోవడం, కొంత ఏజ్డ్ పీపుల్స్ నడవడానికి ఇబ్బంది పడ్డారు. వీటన్ని దృష్టిలో పెట్టుకుని మేమంతా కూడా ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యాం. అందులో భాగంగా మీ పాత్ర కూడా ఉంది. మీరందరూ సహకరించడం వల్లే ఈ పుస్తక మహోత్సవానికి ఇంత పేరు వచ్చింది. ఈ 35వ పుస్తక మహోత్సవంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం.
ఇన్నర్లో మన ఈ పుస్తక మహోత్సవం నిర్వహిస్తాం. బయట వచ్చేసి రైట్ సైడ్ ఫుడ్ కోర్ట్ సైడ్ 2 గేట్లు ఉంటాయి. తర్వాత బందర్ రోడ్ లో 2 గేట్లు ఉంటాయి. అదేవిధంగా కార్వే సైడ్ 2 గేట్లు ఉంటాయి. మనకు ఫుడ్ కోర్టు అండ్ బందర్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి 20,000 ఎస్ఎఫ్టీతో పార్కింగ్ ఉంది. అంటే అతిపెద్ద పార్కింగ్ 20,000 ఎస్ఎఫ్టీ అంటే దాదాపుగా ఒకేసారి 20,000 మంది సరిపడే పార్కింగ్ ఉంది. కార్వే సైడ్ 8,000 ఎస్ఎఫ్ స్క్వేర్ ఫీట్ పార్కింగ్ ఉంది. కాబట్టి కార్లు వచ్చినా లేకపోతే ఇంకా ఎక్కువ పార్కింగ్ ఎంత వీలైనా కూడా అంత దాదాపుగా ఒకేసారి 50,000 మంది వచ్చినా కూడా సరిపడే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ విజయవాడ పుస్తక మహోత్సవానికి వచ్చేటువంటి పుస్తక ప్రియులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా అక్కడ టాయిలెట్స్ కూడా గతంలో కొంత ఇబ్బందులు పడినారు చాలా మంది. ఈసారి టాయిలెట్స్ 100 మీటర్స్ కు ఒక టాయిలెట్స్ ఉన్నాయి. మీరు అటు సైడే ఆడ ఉండొచ్చు కాసేపు, అంటే రిలీఫ్ కూర్చోడానికి కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 2వ తారీఖు సంబంధించిన పుస్తక మహోత్సవానికి విజయవాడ ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా పోలీసులు కొండలపై ఇనప మెట్లు మార్గం గుండా వెళ్లే ప్రత్యేక బందోబస్తును నిర్వహించాల్సిన వస్తుంది. సీఎం పర్యటన నేపథ్యంలో కొండపైకి వెళ్లే ప్రత్యేక బందోబస్తు విజయవాడ పోలీసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బంజారా నాసర్ డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. నా పేరు బంజారా నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నినదించాం, నిరసన దీక్ష వ్యక్తపరిచాం. ప్రధానంగా ఈరోజు నూతన సంవత్సరంలో కొత్త కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10ల సంఖ్యలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గంలో మంగళగిరిలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని ఈరోజు విపత్తు మార్పులు తీసుకొచ్చారు. ప్రధానంగా జీవో నంబర్ 77 రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, పీజీ సెట్ వచ్చింది, లక్షల మంది విద్యార్థులు పీజీ సెట్ రాశారు. కానీ కేవలం ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వచ్చిన వారికే పీజీ విద్య ఈరోజు అందుతూ ఉంది. రాష్ట్రంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం పీజీ సెట్ పెట్టిద్ది, పీజీ కౌన్సిలింగ్ పెట్టిద్ది, పీజీ సీట్ అలాట్ చేసిద్ది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. ప్రధానంగా రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా విద్యార్థులు బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు చేతికి వస్తే చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో లేదా ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని చెప్పని ఆశపడ్డ విద్యార్థులకి ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తానని అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం టిట్కో ఇళ్లు మంజూరు చేసే విషయంలో తాత్సర్యం చేస్తుందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. పేదవాని సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పి టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిట్కో ద్వారా
గత 7 సంవత్సరాల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం స్క్వేర్ ఫీట్స్ మాదిరిగా విభజించి స్క్వేర్ ఫీట్స్ని అనుసంధానం చేస్తూ 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నారు. విజయవాడ నగరంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు, పేద మధ్యతరగతి ప్రజానికం నుండి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆ ప్రభుత్వం నాడే దాదాపు సుమారు 80% ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. కానీ ఇళ్ళని అందించలేకపోయింది, కాలపరిమితి లేకపోవటం వలన కానీ ఏదైనా కానీ. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కాలయాపన చేశారు. కానీ ఏ ఒక్క పని చేయకుండా కేవలం ఆ బిల్డింగులకి రంగులు మాత్రమే మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా టిట్కో లబ్ధిదారులు ఎవరికి కూడా ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజలు చెల్లించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ఒక్కరి సొంత జేబులో కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించినటువంటి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని కొనసాగించేటటువంటి ఆనవాయితీ నేడు ఉండేటటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత. అసలుకి ఇల్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి పేదవారు ఇల్లు లేక ఇలా ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని చెప్పేటటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.